హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 10వ తరగతి చదివిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మాత్రం అంటే మినిమం 10వ తరగతి చదివింటారు కదా. 10 తర్వాత ఇంటర్, డిగ్రీ, ఓకే, నో ప్రాబ్లం. కానీ 10వ తరగతి అర్హత ఉందన్న మాకు అంటే మాత్రం ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దండి. మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. సో మనకు సులభంగా అంత పెద్ద మిగతా వాటితో పోలిస్తే అంత కష్టం లేకుండా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే 10వ తరగతితో ఇది మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ అండి. మీరు ఏ నోటిఫికేషన్ మిస్ చేసుకున్నా దీనిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు. మీకు మినిమం 10th క్లాస్ అర్హత, మీరు ఇంటర్తోనే అప్లై చేసుకోవచ్చు, డిగ్రీతో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ తెలుసున్నా కూడా కొంతమంది నిర్లక్ష్యం చేసింటారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఇది మీకు ఒక సువర్ణ అవకాశం, ఎందుకో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక మనం పూర్తి విషయాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటి అంటే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే అండి. సో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేస్తే మాకు ఒక మోటివేషన్, ఎంకరేజ్మెంట్ దొరుకుతుందన్నమాట ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది వినండి. ఏంటంటే మనకు చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ MrVijay.in. ఏంటంటే ఈ వెబ్సైటు ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ లేని వాళ్ళకు జాబ్ వెతికి చూపించడం జరుగుతుందన్నమాట. మీ క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. మీకు ఎక్కడో దూరం వెళ్ళలేమన్నా మేము అనేవాళ్ళు చూడండి, మీ లోకల్లోనే ఉద్యోగాలు ఎన్నో ఉంటాయి కానీ మనకు తెలియవు కదా. ఆ ఎంప్లాయర్స్ ఈ MrVijay.in వెబ్సైట్లో ఉంటారండి. సో వాళ్ళు ఇక్కడ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇక్కడ చూడండి రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ క్వాలిఫికేషన్స్, వాళ్ళ స్కిల్స్, వాళ్ళ వయసు అవన్నీ చూసి ఎంప్లాయర్స్ డైరెక్ట్ వాళ్ళకే కాల్ చేస్తారు. బాబు, ఇలా మీరు చూసాం ప్రొఫైల్ మేము, సో మీరు మా జాబ్కి సూటబుల్ అవుతారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెజ్యూమ్ పంపించండి, లేకపోతే డైరెక్ట్ రండి అని చెప్పి ఇక్కడ మీ లోకల్లో ఉండే ఎంప్లాయీస్, ఓకేనా. సో కాబట్టి ఇది సువర్ణ అవకాశం. ₹1 కూడా ఫీజు లేదండి ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి. మనం ఎన్నో రోజుల నుంచి కూడా ఈ యొక్క వెబ్సైట్ని ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి జెన్యూన్ వెబ్సైటు, ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. పిన్నెడ్ కామెంట్లో లింక్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ని విడుదల చేసిన సంస్థ ఏంటి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని జాబ్స్. కానీ మనకు ఆ జాబ్స్ని భర్తీ చేయడానికి ఈ బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అండి, అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. అంటే ఏదైతే డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఉంటాయి కదా, సో అందులో కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఇలాంటి ఉద్యోగాలు ఉంటే ఈ యొక్క సంస్థ ద్వారా భర్తీ చేస్తారు. మనకు ఎస్ఎస్సి ద్వారా ఏ విధంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో భర్తీ చేస్తారో సేమ్ అలానే అనమాట. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఇలా భర్తీ చేస్తారండి. ఓకేనా, క్లియర్ కదా. సో మనకు వ్యాకెన్సీ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 520 అండి. మనకు చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆఫ్లైన్ మోడ్, అంటే మనము పోస్ట్ ద్వారా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా, ఆర్డినరీ పోస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. సో మనకు మ్యాన్ పవర్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ డిప్లాయ్మెంట్ ఇన్ ద ఆఫీస్ NWDA, ఓకేనా. సో మనకు NWDA డిపార్ట్మెంట్లో, అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఈ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ని భర్తీ చేస్తున్నారంట, అది కూడా కాంట్రాక్ట్. మీరు అనుకోవచ్చు ఏందన్నా కాంట్రాక్ట్కు ఏంది మనకు అని చెప్పి. సో ఫ్రెండ్స్, మనం డిపార్ట్మెంట్లో అడుగు పెడతాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాక్ట్గానే తీసుకుంటారు, తర్వాత నిదానంగా. సో మనకు ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ 1 సంవత్సరానికే, 2 ఏళ్ళగా అని చెప్పలేదన్నమాట, అలా ఉంటుంది అంతే జాబ్. సో నిదానంగా మనకు పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈజీగా జాబ్ కొట్టాలి అంటే మాత్రం ఇది ఒక మంచి అవకాశం అండి. ఇక్కడ నుంచి మనకి ఏమేమి ఉద్యోగాలు విడుదలయ్యాయి ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. సో మీరు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూడండి, భువనేశ్వర్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి ఒక పోస్ట్ ఉంది. సో ₹23,218 జీతం వస్తుంది. ఇంటర్ పాస్ అవ్వాలి. మనకు 30 to 45 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనం టైపింగ్ చేయగలగాలన్నమాట. ఇంటర్ పాస్ అయ్యి టైపింగ్ చేయగలిగితే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ ఉంది. ఆ తర్వాత గ్వాలియర్లో మనకు చూడండి, ఇక్కడ గ్వాలియర్లో కూడా MTS పోస్ట్ ఉంది. అలాగే వల్సద్లో కూడా MTS పోస్ట్ ఉంది. హైదరాబాద్లో కూడా MTS ఉంది. చెన్నైలో MTS ఉద్యోగం ఉంది. తర్వాత ఇంకా పాట్నాలో ఉంది మనకు GIS ఆపరేటర్ అని చెప్పేసి డిగ్రీ అడుగుతున్నారు. సో మనకు ఇంకా చూడండి, పాట్నాలో మనకు MTS జాబ్స్ ఉన్నాయి, ఓకేనా. లక్నోలో ఉన్నాయి, భువనేశ్వర్లో DEO ఉంది పోస్టు, అలాగే MTS కూడా ఉంది. MTS 2 పోస్టులు ఉన్నాయి భువనేశ్వర్లో. తర్వాత నాసిక్లో ఒక పోస్ట్ ఉంది MTSతో, న్యూఢిల్లీలో ఒక పోస్ట్ ఉంది. సో మనకు న్యూఢిల్లీలో MTS పోస్ట్ సంపాదిస్తే ₹23,218 జీతం, నాసిక్లో అయితే ₹19,760 జీతం,
అలాగే మనకు భువనేశ్వర్లో ఎంటీఎస్ 2 పోస్టులు ఉన్నాయి కదా, వాటికి కేవలం 10th మాత్రమే 19,760 రూపాయలు జీతం అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ కొట్టినట్లయితే 23,218 రూపాయలు జీతం అనమాట. ఇక లక్నోలో కూడా మనకు ఉందండి ఎంటీఎస్ 23,218 రూపాయలు జీతము. పాట్నాలో కూడా ఒకటి ఎంటీఎస్ ఉంది 19,760 రూపాయలు జీతం అండి. సో మనకు తర్వాత పాట్నాలో మళ్ళీ ఇంకొక డిపార్ట్మెంట్లో అంటే ఎన్డబ్ల్యూ డిపార్ట్మెంట్లోనే మనకి ఎంటీఎస్ పోస్ట్ కూడా ఉంది 19,760 రూపాయల జీతము. ఇక మనకు జిఐఎస్ ఆపరేటర్కి డిగ్రీ అనేది పాస్ అయ్యి ఆటో క్యాడ్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. 25,000 రూపాయలు జీతం ఇస్తారు. ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక చెన్నైలో కూడా ఉంది. చెన్నైలో జాబ్ సంపాదిస్తే ఎంటీఎస్ 23,000 జీతం అనమాట. హైదరాబాద్లో కూడా 23,000 రూపాయలు జీతం అండి. ఫ్రెండ్స్, వలసతులు అయితే 16,432. అయితే ఈ ఎంటీఎస్ ఉద్యోగాలన్నిటికి కూడా 10th పాస్ అంతే. 10వ తరగతి పాస్ అయితే చాలండి, ఇంకేమీ అవసరం లేదనమాట. మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇంటర్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చి ఉండాలి. క్లియర్ కదా? సో మనము వీటికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఇక్కడ కాంట్రాక్ట్ అంటారు కానీ నిదానంగా పర్మనెంట్ కూడా చేస్తారనమాట. సో ఆ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టాలంటే ఇది ఒక మంచి అవకాశం. ఎవ్వరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మీ వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి అప్లికేషన్ పెట్టుకోవడానికి. 35 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోండి. సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఏమి ఇవ్వలేదండి వీళ్ళు. సో మనకు కాబట్టి మీరు ఆ వయసు లోపల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు మిగతా విషయాలను కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫీజు ఎంత ఉంటుంది ఈ ఉద్యోగాల కంటే? ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి ఫీజు లేదు. అయితే ఓసీ వాళ్లకు, ఓబీసీ వాళ్లకు, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 295 రూపాయల ఫీజు ఉంది. అంటే అన్న మేము ఒక్క పోస్ట్కి అప్లై చేయొచ్చా? ఇప్పుడు హైదరాబాద్లో ఎంటీఎస్ ఉంది, అలాగే మనకు వేరే ఊర్లో కూడా ఎంటీఎస్ ఉంది కదా, లేకపోతే డిఈఓ ఉంది కదా, వాటికి అప్లై చేయొచ్చా అంటే చేయొచ్చండి. మీరు అయితే ఫీజు అనేది సపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫీజు అనేది సపరేట్గా పే చేయాలండి. ఓకే, సో మనము ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి కాబట్టి మీరు ఎక్కడ కూడా లేట్ చేయొద్దండి. అస్సలు ఆలస్యం చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ఎక్కడ ఏ లొకేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ లొకేషన్కి అడ్రస్ పంపించేయండి. ఎలా? స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే అంట. మనం ఆర్డినరీ పోస్ట్ చేస్తే తీసుకోరు ఇల్లు, జాగ్రత్త. డిమాండ్ డ్రాఫ్ట్, ఈ ఫీజు అనేది మనం ఎలా తీయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ఏ పేరుతో తీయాలి? బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నోయిడా పేరుతో మనం ఈ ఫీజు అనేది పే చేయాలి. ఇకపోతే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీ సర్టిఫికేట్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ఎక్కడికి పంపించాలి? చూడండి, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BECIL భవన్ C/56/A17 సెక్టార్ 62 నోయిడా 201307 ఉత్తరప్రదేశ్. దీనికి మనము అంటే అప్లికేషన్ పెట్టాలి. వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేసి సో వాళ్ళకు చూడండి వచ్చిన అభ్యర్థులను బట్టి ఎగ్జామ్ పెట్టాలన్నా లేకపోతే జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయాలనేది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మనము ఆ ఎన్వలప్ పైన ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎంత వేయాలి, పోస్ట్ అప్లైడ్ ఫర్ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలండి. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి నేను చెప్పిన అడ్రస్కి అయితే మనం పంపించాలి. ఎప్పటి లోపల అప్లై చేయాలన్నా ఈ ఉద్యోగాలన్నిటికీ అంటే మనకి ఇక్కడ డేట్ ఇచ్చారు చూడండి. ద లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 30వ తారీఖు. టైం ఉందండి, జూలై 30 వరకు టైం ఉంది. సో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు అవసరమైతే టెస్ట్ పెడతారు, లేదంటే షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేస్తారనమాట. మీ సర్టిఫికేట్ అని కూడా వెరిఫై చేస్తారు. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది. ఇది అప్లికేషన్ ఫామ్, దీన్ని ఫిల్ చేసి మీరు పంపించేయాలి. సో మీకు అడ్రస్ అంతా కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఉంది. అప్లికేషన్ ఫామ్లో కూడా చాలా క్లియర్గా టాప్లోనే ఉందండి. సో స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ పోస్ట్ ద్వారా జూలై 30వ తారీఖు కల్లా సెండ్ చేసేయాలి మనము. క్లియర్? అర్థమైంది కదా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా రాసాను, చదవండి ఒకసారి. అలాగే మన వీడియోని ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి, అర్థమవుతుంది. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.